ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ డాక్యుమెంట్ గురించి ఒకసారి ఈసీ వచ్చింది. వచ్చిన తర్వాత ఫస్ట్ డాక్యుమెంట్, సెకండ్ డాక్యుమెంట్ అనేది మనం డాక్యుమెంట్ నంబర్లు చూసుకుంటే తెలిసిద్ది. దాన్ని తీసుకెళ్లి ఈసీ, మార్కెట్ వాల్యూ రెండు తీసుకొని మనం తీసుకెళ్లి ఒక లీగల్ డాక్యుమెంట్ గనక ఒక లాయర్కి ఇచ్చి మనం దాన్ని వెరిఫికేషన్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. ఆ లీగల్ ఇచ్చే ముందు ఒక్కసారి ఈ ప్రాపర్టీ దగ్గర ఏమన్నా చెరువులు, కుంటలు ఉన్నాయా, లేకపోతే చుట్టుపక్కల ఏముంది అనేది ఒక్కసారి మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. ఎందుకు అంటే డాక్యుమెంట్ అనేది లాయర్ చూస్తాడు, మనం లీగల్ చూసి ఇస్తాడు. కానీ ఆ చుట్టుపక్కల ఏముంది అనేది అక్కడ ఉన్న లాయర్ కూడా తెలియదు. కాబట్టి ఒక్కొక్కసారి ఆ లింక్ డాక్యుమెంట్ లో రాకపోవచ్చు. దాన్ని ఎప్పుడైతే మనము ఏదున్నా చెరువులు, కుంటలు ఉండ దగ్గర మనం తీసుకోకుండా కొంచెం అది మినిమం ఒక 1 కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉందా లేదా అనేది మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ప్రాపర్టీ కొనడానికి ఆలోచించాలి. డాక్యుమెంట్ దొరికింది, ఏదో మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మనం ల్యాండ్ కొనేసుకుందాం లేదా ప్రాపర్టీ కొనేసుకుందాం అని ఆలోచిస్తే మాత్రం ఇక్కడే పప్పులో కాలేసినట్టు. అదొక్కటి గమనించండి. ప్రతి ఒక్కళ్ళం కూడా చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఇంక్లూడింగ్ నాతో పాటు మనం దగ్గర డబ్బులు ఉన్నాయి, ఫస్ట్ ఏదో ఒకటి కొనేసుకోవాలి అని ఆలోచిస్తాము. అలా ఎప్పుడు కొనొద్దు. కొనకుండా ముందు జాగ్రత్తతో మనం ఆలోచించుకొని ముందుకెళ్ళినట్టే రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుంటది అని నా ఉద్దేశం. ఇంకొకటి మీకు ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, ప్రతి రూపాయి కూడా మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడితే మనకు రూపాయి వస్తుంది. ఆ రూపాయి వాల్యూ ఏంటి అనేది గనక మనం అబ్జర్వ్ చేసుకొని గనక ముందడుగు వేసినట్టే రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుంటది అని నా ఇంటెన్షన్. ఇక్కడ గమనించినట్టే మీరు ప్రతిరోజు కూడా ఇంత తపన పడుతున్నారు. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు మనం డబ్బులు వస్తున్నాయి, జాబులు చేస్తున్నాము, బిజినెస్ చేస్తున్నాము, డబ్బులు వస్తున్నాయి, డాక్యుమెంట్ ల్యాండ్ కొంటున్నాము అని ఆలోచిస్తున్నారు తప్పనిచ్చి ఎవరు కూడా లీగల్ చూసుకోకుండా ముందుకెళ్తున్నారు. అలాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎంతో మంది లీగల్ డాక్యుమెంట్ ప్రాబ్లం వచ్చింది, ఒక్కసారి చెప్పండి మేడం అని నాకు ఎన్నో కాల్స్ వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి నేను స్పెసిఫిక్ గా చెప్పేది ఏంటంటే, అమ్మా ఎవరైనా సరే డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బుని ఎలా భద్రం చేసుకోవాలి, ల్యాండ్ కొనేటప్పుడు ఎలా లీగల్ చూసుకోవాలి అనేది ఒక్కసారి చెక్ చేసుకొని ముందడుగు వేయండి. లీగల్ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ఒకసారి ప్రాపర్టీ కొనడానికి పోయినప్పుడు మళ్ళీ ఒక్కసారి దాని మీద ఎవరైతే అగ్రిమెంట్లు ఏమైనా చేసుకున్నారా లేదా మన ఓనర్ పేరు మీద ఉందా. కొన్నిసార్లు ఏంటంటే మన అగ్రిమెంట్ అనేది లోకల్లో చేయించుకుంటాం కాబట్టి దాంట్లో రెటిఫికేషన్ అవ్వదు. అది ఒక్కసారి పక్కన కూడా ఎంక్వైరీ చేసుకొని ముందడుగు వేయాలని కోరుకుంటున్నాం. నేను ఇంకొక మంచి కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తాను. నేను మీ వరలక్ష్మిని.